అలానే చేసాం. ఆర్బీఐ క్లియర్ కట్గా కొన్ని గైడెన్స్ ఇచ్చింది బ్యాంకులకి, కొన్ని రకాల మార్గదర్శకాలను జారీ చేస్తుంది. వీటి ప్రకారం వరుసగా 2 ఏళ్ల పాటు మీరు కనుక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయకపోతే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుంది. మళ్ళా దాన్ని రీఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇది తాజాగా ఆర్బీఐ జారీ చేసినటువంటి ఆర్డర్స్. దీని ప్రకారం మీరు అకౌంట్స్ని రీయాక్టివేట్ చేసుకోండి అని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు సందేశాల రూపంలో మెసేజ్లు పంపిస్తుంది. అలాగే ప్రకటనలు కూడా జారీ చేస్తుంది. మిగతా బ్యాంకులు కూడా ఇలాంటి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం డెడ్లైన్ విధించింది. ఏప్రిల్ 15 లోపల మీ అకౌంట్ని కనుక రీయాక్టివేట్ చేసుకోకపోతే ఇక పర్మనెంట్గా ఆ అకౌంట్ మర్చిపోవటమే అని చెప్పి చెప్తా ఉంది. ఎందుకంటే ఈకేవైసీ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్స్ని ఈకేవైసీ చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరికి 2-3 అకౌంట్లు 4-5 అకౌంట్లు కూడా ఉంటూ ఉన్నాయి. సపోజ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు మరొక కంపెనీలో ఆ సంబంధిత కంపెనీ అకౌంట్ ఉంటుంది, మళ్ళీ అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ప్రైవేట్ బ్యాంక్ హోల్డర్స్ కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగులు కానీ రకరకాల బ్యాంకుల్లో అకౌంట్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈకేవైసీ చేస్తే కనుక ఖచ్చితంగా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. రెండేంటంటే ఇప్పుడు రకరకాల అకౌంట్స్ని పెట్టుకుంటూ ఉన్నారు చాలామంది. డైలీ ట్రాన్సాక్షన్స్ కోసం ఒకటి, తర్వాత శాలరీ అకౌంట్ ఒకటి, విడిగా సేవింగ్స్ అకౌంట్ ఒకటి, ఇలా రకరకాలుగా అకౌంట్స్ని ఓపెన్ చేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఈకేవైసీ ఉంటే కనుక ఒక సంబంధిత వ్యక్తికి ఎక్కడెక్కడ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. అందుకే ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ ఈకేవైసీ చేయించుకోకుండా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. కారణం ఏంటి? ఆ అకౌంట్స్ ఇన్యాక్టివేట్ అవుతున్నాయి. ఇన్యాక్టివేట్లో ఉన్నటువంటి అకౌంట్స్ చాలా ఉన్నాయి. అందుకే 2 ఏళ్ల గడువు పెట్టారు. 2 ఏళ్ల లోపల ట్రాన్సాక్షన్స్ కనుక లేకపోతే అకౌంట్స్లో ఆ అకౌంట్స్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. మీ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకెళ్ళండి, రీయాక్టివేట్ చేసుకోండి అని చెప్పి పర్టికులర్గా వెబ్సైట్లను కూడా వాళ్ళు పరిచయం చేశారు. ఆ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిపోయి మీ అకౌంట్ని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. రీయాక్టివేట్ చేసుకోకుండా ఉండేటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది. దీన్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. కానీ మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక డెడ్లైన్ పెట్టింది, ఏప్రిల్ 15 అని. అంటే ఇంకొక సుమారుగా 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజుల లోపల మీరు కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించినటువంటి అకౌంట్స్ని రీయాక్టివేట్ చేయకపోతే క్లోజ్ చేయటం అనేది ఖాయం అని చెప్పి చెప్తూ ఉంది. మరి మిగతా బ్యాంకులు కూడా ఇలాంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ని పాస్ చేస్తున్నటువంటి క్రమంలో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.